Hello everyone. Let us find out the zeros of a polynomial in graphical representation in this video. The graphs of y is equal to p of x are given below for some polynomials p of x. Find the number of zeros of p of x. మనం మొదట తీసుకున్న ఈ గ్రాఫ్లో పాలినామియల్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు అది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడా కూడా టచ్ చేయట్లేదు. అంటే ఈ పాలినామియల్కి జీరోస్ లేవన్నమాట. అంటే పి ఆఫ్ ఎక్స్, దిస్ పి ఆఫ్ ఎక్స్ హ్యాస్ నో జీరోస్ సిన్స్ ద యారో లైన్ ఈజ్ నాట్ టచింగ్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ఆల్. అంటే దెర్ ఆర్ నో వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్ ఫర్ విచ్ ద పాలినామియల్ ఎవాల్యుయేట్స్ టు జీరో. అంటే మనం వేరియబుల్స్కి ఏ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసినా ఆ పాలినామియల్ జీరోకి ఈక్వల్ కాదని అర్థం అన్నమాట. నెక్స్ట్ తీసుకున్న గ్రాఫ్ చూస్తే మనం ఆ ఇచ్చిన పాలినామియల్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు అది ఎక్స్ యాక్సిస్ని కరెక్ట్గా ఒకే ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది ఇక్కడ. అంటే ఈ పాలినామియల్కి ఒక జీరో ఉన్నట్టు. అంటే డిగ్రీ ఆఫ్ వేరియబుల్ విల్ బి 1. అంటే అది ఏఎక్స్ ప్లస్ బి రూపంలో ఉంటుంది ఆ పాలినామియల్. నెక్స్ట్ తీసుకున్న గ్రాఫ్ చూస్తే గనక మనం తీసుకున్న పాలినామియల్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు అది ఎక్స్ యాక్సిస్ని 2 చోట్ల టచ్ చేస్తుంది. అంటే ఈ పాలినామియల్కి 2 జీరోస్ ఉన్నట్టు. అది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంటుందని అర్థం. అంటే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వేరియబుల్ విల్ బి 2. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంటుందని అర్థం. మనం నెక్స్ట్ గ్రాఫ్ని చూసినట్టయితే మనం తీసుకున్న పాలినామియల్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు అది ఎక్స్ యాక్సిస్ని కరెక్ట్గా 3 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. అంటే ఈ పాలినామియల్కి 3 జీరోస్ ఉన్నట్టు. అంటే మనం తీసుకున్న పాలినామియల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి రూపంలో ఉంటుందన్నమాట. అంటే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ దట్ పర్టికులర్ పాలినామియల్ విల్ బి 3. అలాగే ఈ గ్రాఫ్ కూడా, ఈ పాలినామియల్ కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్ని 3 ప్లేసెస్లో టచ్ చేస్తోంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే 3 ప్లేసెస్ మనకు కనపడతాయి. 3 ప్లేసెస్లో అది టచ్ చేసింది. అంటే ఈ పాలినామియల్ కూడా 3 జీరోస్ ఉన్నట్టు. సో మనం కరెక్ట్గా టచ్ చేసిన పాయింట్స్ని బట్టి ఆ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయో గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనం కరెక్ట్గా చెప్పచ్చు. అర్థమైందనుకుంటాను. థ్యాంక్ యూ.